అతను 5 ఫార్ములు విజిట్ చేయాలి. మినిమమ్ 5 ఫార్ములు. మినిమం 5 ఫార్ములు. విజిట్ స్టార్ట్ చేసే వాళ్ళకు మెయిన్‌గా నేను ఇదే చెప్తాను. ఫుల్ అంటే ఫుల్‌గా మీరు ప్రిపేర్ కొంతమంది ఆంధ్ర వెళ్ళిపోతారు. కొంతమంది సక్సెస్ ఉంటారు. ఏందంటే కొనాలని మైండ్‌లో ఫిక్స్ ఉండొద్దు. ఒక అవగాహన కోసం వెళ్ళాలి. 10 లక్షలు కాదు, 1,00,000 పెట్టినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు కన్నా అన్నగారి ఛానల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పటికి 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో అన్నగారిని ఎస్పెషల్గా మనం ఈరోజు కలవడం జరిగింది. అయితే అన్నగారు మనకు ఒక చిన్న సలహా సూచనలో మన అన్నగారి ఇంటర్వ్యూ తీసుకుందాం. డైరీ ఫామ్లు స్టార్ట్ చేసి అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అసలు వారి అనుభవంలో అంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఫామ్స్ తిరుగుంటారు కదా, మనకి ఏం తెలియజేస్తారు సలహాలు సూచనలతో. ఒక రైతు అనేవారు కామన్గా ఒక ఎకరం ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది, వారి అనుభవంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అన్నగారు. నమస్కారం అండి. బాగున్నారా అండి? సూపర్ బాగున్నాను. ఛానల్ బాగున్నారా? బాగునండి. మీ ఛానల్ ఇప్పటికీ చూస్తుంటా, అసలు డైలీ ఖచ్చితంగా అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి మీ ఛానల్లో. అన్న ఎస్పెషల్ ఈ రోజు ఒకటి మాట్లాడదామన్నా, మీరు ఎన్నో ఫార్మ్స్ తిరుగుంటారు కదా. అవును. ఇప్పుడు సపోజ్ ఒక ఎకరం కానీ ఎకరం ల్యాండ్ ఉన్నటువంటి రైతు ఒక డైరీ ఫామ్ పెట్టుకుంటే అసలు ఏ విధంగా పాటించాలి, అంటే ఏ విధంగా సలహాలు, మీ యొక్క అనుభవంలో సలహాలు సూచనలు ఏం తెలియజేస్తారు? నష్టాలు తెలుసుంటాయి, మీకు లాభాలు తెలుసుంటాయి కదా. అంటే స్టార్ట్ చేసే వ్యక్తి ఇప్పుడు నష్టపోకుండా ఆయనకు పెట్టుబడితో పాటు అనుభవం వచ్చే విధంగా ఏ విధంగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది? అనుభవం అనేది నాకన్నా మంచి మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నారు. మనది చిన్న ఛానల్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏ రైతు అయినా ముందు ఒక 1 ఎకర్ ఉండని, హాఫ్ ఎకర్ ఉండని, లేకుంటే 10 ఎకర్స్ ఉండని, ఎకర్స్ మీద డిపెండ్ కావడం కాదు. మెయిన్‌గా వాళ్ళకు మిల్క్ మార్కెట్ చూసుకోవాలి. ఒక బెఫెల్లో 10 బెఫెల్లో చేస్తున్నారంటే మెయిన్ థింగ్ వాళ్ళు మార్కెట్ చేయగలగాలి. మీరు ఒక ₹1,00,000 ఒక గేదె తెచ్చి ₹40, ₹50, ₹60 లీటర్ పోస్తే నడవదది. మెయిన్‌గా దానికి ఒక లిమిట్ ఉంటది. కౌ మిల్క్ ఎంతుంటే మనం లాభాలలో ఉంటాము. బెఫెల్లో మిల్క్ ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి. 10 గేదెలు తెచ్చుకొని మీకు సేల్ అనేది లేకుంటే మిల్కింగ్‌ది అది తెచ్చి ఏం లాభం మీరు? అవును బాస్. మెయిన్‌గా అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా వచ్చే వాళ్ళ గురించి నేను మెయిన్‌గా మాట్లాడతాను. ఏందంటే కొత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక 10 గేదెలని మైండ్‌లో ఎప్పుడు ఫిక్స్ కావద్దు. అవును, కొనాలని కూడా ఫిక్స్ కావద్దు. ఎక్కడికైనా వెళ్లి చూస్తున్నాం, ఒక ఫార్మ్‌కి వెళ్తున్నాం, విజిట్ చేస్తున్నామని ఎప్పుడైనా కొనాలని మైండ్‌లో ఫిక్స్ ఉండొద్దు. ఒక అవగాహన కోసం వెళ్ళాలి ముందు. మీ చుట్టుపక్కల ఫార్మ్స్ ఉంటాయి. ఏ ఫార్మ్స్‌కైనా వెళ్ళి ఒక 2 అవర్స్ చూడడం. ఈ ప్రాసెస్ అనేది ఫార్మ్ స్టార్ట్ చేయడం అనేది ఏదో 1 నైట్‌కి జరిగే పని కాదు. 3 మంత్స్ ముంగల నుంచి దానికి ప్లానింగ్ ఉండాలి. బెఫెలోస్ తెచ్చుకున్నామా, రెడీమేడ్‌గా అన్నీ కొన్నామా కాదు. ఫస్ట్ మీకు ఎన్ని ఎకరాలు ఉంది, అందులో ఎకరం వైస్‌గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకర్ ఉంది. హాఫ్ ఎకర్ మొత్తం గడ్డికి డివైడ్ చేసుకోవాలి. హాఫ్ ఎకర్‌లో ఓపెన్ గ్రేజింగ్‌లో దూడలు తిరగడానికి, లేకుంటే ఓపెన్ గ్రేజింగ్‌లో మనకు ఎక్కువ ఏదైనా గేదెలు ప్రెగ్నెంట్ గేదెలు ఉంటాయి. లేకుంటే ఏదైనా ఆవులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేశీ ఆవులు అవి తిరగడానికి. ఎందుకంటే దేశీ ఆవులు ఎప్పుడైనా ఓపెన్ గ్రేజింగ్‌లో ఎప్పుడైనా తిరుగుతాయి కదా. మెయిన్‌గా గేదెలు, ఆవులు గాని 1 అవర్ బయటికి తిరిగినాయి అనుకోండి, మనకు మెడికల్ ఖర్చు అనేది తగ్గిపోతది. డాక్టర్ ఖర్చులనేవి తగ్గిపోతాయి. ఆ విధంగా చూసుకోవాలి. 3 మంత్స్ ముందు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు ఫస్ట్ సూపర్ నేపియర్ లేకుంటే స్మార్ట్ నేపియర్ లేకుంటే వాళ్ళకి ఏ గడ్డి పెట్టాలనుకున్నా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే గడ్డి పెట్టుకోవాలి. 3 మంత్స్ ముందు చెప్తున్నా. ఇప్పుడైతే డైరీ ఫార్మ్‌కి స్టార్ట్ చేసేవాళ్ళు మీకు మెయిన్ 2 జాగాలో సక్సెస్ ఉంటదా ఫార్మ్, లాస్‌లో ఉందా అని చూసుకుంటాం. ఒకటి మీ దగ్గర గ్రీన్ గ్రాస్, ఖర్చులు తగ్గుండాలి. మనమే పండించుకోవాలి. సిటీ వాళ్ళు ₹100కి లీటర్ పోస్తారు. వారు రెడీమేడ్ ఏం కొన్నా పర్వాలేదు. వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్‌లో ఉన్న ఫార్మ్స్ వాళ్ళు 1,00,000కు పైన గేదెనే కొనరు వాళ్ళు. వాళ్ళు 5 6 గేదె కొంటారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే 1 లాక్టేషన్ వాళ్ళు సాంబార్ వేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కాదు, నేను మెయిన్ థింగ్ చెప్తున్నా. సిటీ ఫార్మ్స్‌కి, విలేజెస్ ఫార్మ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు బీడ్ దానా వేస్తారు. కొంతమంది మనకు సాంబార్ వేస్తారు. కొంతమంది వేరే వేరే రకాలు ఉంటాయి. వాళ్ళకి ఏంది మెయిన్‌గా అంటే మాకు ఈ ₹35 నుంచి ₹40 ఖర్చు ఉండి ఒక లీటర్‌కి మేము ₹100 ₹60 మిగులుతున్నామా కానీ ఆ క్యాలిక్యులేషన్ ఉంటది. రైతుల దగ్గర అలా కాదు. మనము ఏమి వేయొద్దు. జస్ట్ 1 ఎకర్ విలేజ్‌లో ఉందంటే 1 ఎకర్‌లో మనమే గడ్డి ఉండాలి. మనం కొనేది ఒకటి దానా. ఆ దానా కూడా నంబర్ 1 దానా కొనాలి. ఎందుకు నంబర్ 1 అందులో ఫస్ట్ క్వాలిటీ ఉంటది, సెకండ్ క్వాలిటీ ఉంటది, థర్డ్ క్వాలిటీ ఉంటది. మెయిన్‌గా క్వాలిటీ ఎందుకు డివైడ్ ఉంటదంటే అందులో ఫ్యాట్ కంటెంట్ గాని, లేకుంటే మనకు ప్రోటీన్స్ గాని, లేకుంటే మనకు ఆయిల్ కంటెంట్ గాని ఆ విధంగా తక్కువ, ఎక్కువ ఉంటది. అవి చూసుకుంటే అవి మనం అనుకుంటాము ₹5 తక్కువ, ఎక్కువ అనుకుంటాం గానీ అది బెఫెలో మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తది. కౌన చాలా ఎఫెక్ట్ చూపిస్తది. అది ఎప్పుడు చూపిస్తది? ప్రెగ్నెంట్ కావడం అప్పుడు,
లేకుంటే తొందరగా పీరియడ్స్ రాకపోవడం, ఎవ్రీ 20-22 డేస్‌కి బెఫెలోస్‌కి నార్మల్‌గా పీరియడ్స్ అవును. వస్తుంటాయి. ఆ వచ్చే హీట్‌కొచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! అవి చూపెట్టకపోవడము బెఫెలోస్‌లలో. మెయిన్‌గా హెచ్ఎఫ్ ఆవులు. చూడండి ఎక్కువ మంది హెచ్ఎఫ్ ఆవులు కొంటున్నారు. హ్మ్. హెచ్ఎఫ్ ఆవులు జస్ట్ మీకు డైరీకి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రాలకు పాలేయడమే తీసుకోవాలి. హ్మ్. తాగనీకే, మార్కెట్ జేసుకోనీకే రాదు. ఇంకొకటి హెచ్ఎఫ్ ఆవులు రూ. 1,00,000 కొన్నారనుకోండి. అది ప్రెగ్నెంట్ గాకుంటే 10,000-12,000కే అమ్మొచ్చు. అవును. కటింగ్‌కి అమ్మినా, మీరు స్లాటర్‌కి అమ్మినా, లేకుంటే ఎక్కడైనా అమ్మినా. అవైతే మీకు ఇంకో ఛాన్స్ ఉండదు. అది ప్రెగ్నెంట్ అయ్యి ఎప్పుడన్నా గేదె కానీ, ఆవు తీసుకుంటున్నామంటే మన ఫోకస్ మొత్తం దానికి ప్రెగ్నెంట్ చేసే దాంట్లో ఉండాలి. ఈ పీరియడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక 10 గేదెలు కొన్నారు. 10 గేదెలలో 10 గేదెలు కట్టేటట్టు చూసుకోవాలి. అవునవును. మిల్క్ తక్కువుంటది, ఎక్కువుంటది. ఒక కొంతమంది రైతులు హర్యానా వెళ్తారు. ఆళ్ళేమంటారు మేము మోసపోయినామంటారు. కొంతమంది ఆంధ్ర వెళ్ళిపోతారు. కొంతమంది సక్సెస్ ఉంటారు. ఏందంటే రైతు ఎక్కడికన్నా నేను వెళ్తా గదా! ఎవరన్నా అమ్మేవాళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ చేస్తే గూడా వాళ్ళకి చెప్తుంటాను ఒకటి. మన రెస్పాన్సిబిలిటీ. మీరొక కార్ కొంటారనుకోండి. అవును. ఎవరి రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అవును. కార్ ఏది తీసుకోవాలి, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏందని అక్కడ చూసుకోవాలి. లేకుంటే ప్రాసెస్ అనేది ఒకటుంటది. అవును. ఖచ్చితంగా. లైవ్ స్టాక్‌లో దానికన్నా ఎక్కువుంటది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి. మీరు ఒక 10,00,000 పెడుతున్నారంటే 3 డేస్ ఉండనీకే పెద్ద ఇష్యూ గాదు. అవును. ఫామ్‌లో ఉండాలి. 3 టైమ్స్ చూసుకోవాలి. మిల్కింగ్ తింటుందా లేదా చూసుకోవాలి. దాని దూడ యాక్టివ్ ఉందా లేదా చూసుకోవాలి. అతను ఏం ఫీడ్ పెడుతున్నాడు హ్మ్. అది చూసుకోవాలి అది మెయిన్‌గా. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఆక్సిటోసిన్ కొడుతున్నాడా ఇంజెక్షన్ ఏమన్నా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రానీకి? హ్మ్. లేకుంటే ఏదైనా వేరే డ్రగ్స్ ఏమైనా ఇస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాయి. మెడిసిన్ గూడా ఉంటాయి పాలు పెంచుకోనీకి. అవేమైనా ఇస్తున్నారా? అవి చూసుకోవాలి అవన్నీ. అవన్నీ చూసుకుంటేనే రైతు అనేది ఒక తీసుకునే గేదె ఏ ఫామ్‌లో తీసుకుంటున్నామో అక్కడ విజిట్ చేయాలి. ఓకే. ఏదో మనం మార్కెట్‌కి వెళ్ళినాము, 3 గేదెలు తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక మార్కెట్‌లో పోయి మళ్ళీ అమ్మగలరా? మీరు అతనికి 8 రోజుల తర్వాత మిల్క్ ఇస్తలేదని అది తీసుకుంటాడా? తీసుకోడు. అదే. ఎందుకు తీసుకోడు? అతను కూడా వేరే అతని దగ్గర తెస్తాడు, ఇచ్చేస్తాడు ఖతం. ఇతను ఏం కమిషన్ పెట్టుకుంటాడు? ప్రపంచంలో 2 డబ్బులు సంపాదించనీకైనా ఉంటారు గానీ, ఫ్రీగా ఎవరు వర్క్ జేయరు. అవును. ఎవరన్నా హర్యానా వెళ్లి తెచ్చి గేదెలన్నా 2 డబ్బాలు సంపాయడానికి చూస్తారు. హ్మ్. మెయిన్ థింగ్ ఏందంటే, రైతులు మనం చూసుకోవాలి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి. నచ్చితే తీసుకోవాలి. లేకుంటే ఏదో లేక 2,000, 3,000 ఖర్చయినాయిరా బాబు. పోయిననుకోవాలి అంతే. లక్షనే మిలిగినాయి గదా! హ్మ్. ఈ ఫార్మ్ గాదు. ఎలా ప్రాసెస్ జేయాలంటే, ఇప్పుడు ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కి గేదెలు కొనడానికి ఓ రైతొచ్చిండు. ఆవులు కొనడానికి ఓ అవును. రైతొచ్చిండు. అతను 5 ఫార్ములు విజిట్ జేయాలి. మినిమమ్ 5 ఫార్ములు. మినిమమ్ 5 ఫార్మ్‌లు. విజిట్ జేయాలి. కొనే హ్మ్. వాళ్ళ దగ్గర. హ్మ్. ఇతని దగ్గర ఎంత ప్రైజ్ ఉంది? క్వాలిటీ ఏముంది? మార్నింగ్, ఈవినింగ్ మిల్కింగ్ చూపిస్తున్నావా నువ్వు? హ్మ్. నీ దగ్గర ఏముంది? ఇంకో రైతు దగ్గర అమ్మే వాళ్ళ డీలర్ దగ్గర వెళ్ళాలి. వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నారనుకోండి బెటర్ వాళ్ళు సక్సెస్‌లో ఉంటారు. హుహు. ఆ విధంగా ఉంది. ఇవి మెయిన్ పాయింట్స్ చూసుకోవాలి. ఓకే. ఫార్మ్ గూడా స్టార్ట్ చేసే మెయిన్ మార్కెట్. మిల్క్ బెఫెలో మిల్క్ రూ. 80 తక్కువ చేయొద్దు. అవును. సక్సెస్ లేదు ఇప్పుడు ఫార్మ్స్. గిర్‌వి రూ. 100 కన్నా లోపల 80 నడుస్తది. హ్మ్. విలేజెస్‌లో. సిటీస్‌లో 100, 120 కూడా ఏస్తారు గిర్. అవును. నిజంగా బాగా డిమాండ్ ఉన్నది. ఆ! అది సైవాల్ అయినా, మీకు గీర్ అయినా, కాంక్రేజ్, క్రాస్ ఏదైనా. హ్మ్. కాంక్రేజ్‌కి, గిర్‌కి క్రాస్ ఏవైనా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే హెచ్ఎఫ్ జెర్సీ అయితే కేంద్రాలకు ఫ్యాట్ కేంద్రం. మీద డిపెండ్ అయి ఫ్యాట్ పైన ఉంటది. డిపెండ్ అయి అది ఉంటదిగా. 14 లీటర్స్ ఆవే తీసుకోవాలి. 20 లీటర్ల ఆవుల దగ్గర వెళ్ళొద్దు. అవి మనం మెయింటైన్ చేయలేము. అవును. అది మీరు ఫ్యాన్‌లో 2 టైమ్స్ కడగాలి. ఎవ్రీ 4 డేస్‌కి మైఫెక్స్ ఎక్కియాలి. లేకుంటే కాల్షియం ఇవ్వాలి. లేకుంటే ఆర్టిఫిషియల్ కాల్షియం సెలైన్‌లు ఇవ్వాలి. ఈ విధంగా హెచ్ఎఫ్‌లుంటాయి. హెచ్ఎఫ్ అనేది మీరు 4 హెచ్ఎఫ్ తీసుకుంటే అందులో 2 బెఫెలోస్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే బెఫెలోస్ అనేది ఎప్పుడు సిక్ గాదు మాక్సిమమ్‌గా. హుహు. అది ఏ గేదె ఉన్నా. ఎప్పుడన్నా కౌస్‌లలో డిమాండ్ తగ్గితే బెఫెలోస్ మీకు పైకి తెస్తాయి. హుహు. ఆ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఎవరన్నా ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు మెయిన్‌గా నేను ఇదే చెప్తాను. ఫుల్ అంటే ఫుల్‌గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫామ్‌లలో విజిట్ చేయాలి. ఒక 10,00,000 పెట్టే ముందు మనం ఒక 20,000 పెట్టి తిరిగితే తప్పు లేదు. అది అవును. మీకు కూడా తెలుసు. అవును. ఈ వాస్తవంగా. విధంగా అయితే ఉన్నది చూడండి మార్కెట్. ఓహ్! అన్న ఫైనల్‌గా మీ అనుభవంలో ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండన్న. ఫైనల్‌గా కామన్ డైరీ ఫార్మ్‌లో కొన్ని చూసిన తర్వాత నష్టాలనేవి కొంతమందికి చాలా వస్తున్నాయన్నమాట. ఓకే. అసలు ఎందుకు నష్టపోతున్నారు? మీ అనుభవంలో కొంచెం తెలియజేయండి అన్న. మెయిన్ బీహార్ లేబర్స్ అండి. బీహార్ లేబర్స్ ఒకటి. నెక్స్ట్ మార్కెట్. హుహు. ఓనర్ ఎక్కడనో ఉంటాడు. బీహార్ లేబర్స్ ఇక్కడ ఉంటారు హ్మ్. ఫార్మ్‌లో. ఒక 20 గేదెలు ఉన్నాయనుకోండి. బీహార్ లేబర్ ఎందుకు టేక్ కేర్ చేస్తాడు? అతను ఏంది? అతనికి మంత్లీ 20,000 రావాలి. ఖతం అతను మిల్క్ ఎంత ఇస్తే అతనికేంది? ఎంత దాన పెట్టాలి ఏం తెలుసు. మెయిన్‌గా ఏందంటే ఒక 10 గేదెలుంటే హ్మ్. 20 బెఫెలోస్ ఉన్నాయనుకోండి. ప్రెగ్నెంట్ ఉన్న దానికి సేమ్ దాన ఇయ్యొద్దు. ఆహా! మిల్కింగ్ దానికి సేమ్ దాన ఇవ్వద్దు. అక్కడ లాస్ అయితది ఫస్ట్. ప్రెగ్నెంట్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉంది బెఫెలో. హ్మ్. దానికి 2 కేజీ ఇవ్వాలి. ఆహా! మిల్కింగ్ ఇచ్చే 6, 7 లీటర్ ఇచ్చేదానికి మీరు
పర్ డే 14 లీటర్ ఇస్తుందంటే పర్ డే దానికి 6 to 7 లీటర్ దానా ఇవ్వాలి. దీని దానా దీనికి 3 కేజీ 4 కేజీ దీనికి వేస్తున్నాం, 4 కేజీ దానికి వేస్తున్నాం. ఇది సరిగ్గా మిల్క్ ఇస్తలేదు, అది మిల్క్ ఇస్తలేదు, అది తింటుంది. ఇదేమో ఆ దానా కెపాసిటీ అది తినే అంతది మనం ఎక్కువ తింటది అది యాక్చువల్ గా, అంత ప్రొడక్షన్ ఉండదు. తక్కువ వేస్తున్నాం అంత ప్రొడక్షన్ ఉండదు. మెయిన్ గా అది ఉంటే ప్రతి బెఫెలోకి ఒక లైన్ పెట్టుకోవాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఇది ఇంత మిల్క్ ఇస్తుంది, రోజు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, దీనికి ఇంత దానా, దీని ఇంత మిల్క్ ఇస్తుంది, ఇంత దానా. ప్రెగ్నెంట్ దానికి 2 కేజీ అంతే, దానికి పోషకాలు ఉన్నంత సేపు దాని ఇవ్వాలి 2 కేజీ అంతే. ఎట్లా అది డెలివరీ అయిందా 5 డేస్ నుంచి దాని కూడా 40 ఎంత మిల్క్ కెపాసిటీ ఉంది అంత దాని దాని యొక్క కెపాసిటీని బట్టి మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. అవుతుండాలి. లేదు నేను 6 మంత్స్ అందరికి 7 కేజీ ఇస్తా అంటే అది కుదిరే, అది మిల్క్ మీద ఎంత మిల్క్ ఇస్తుందో అంతే దాని ఇవ్వాలి. అది ప్రెగ్నెంట్ అవుతుందా, ప్రెగ్నెంట్ దానికి అంతే దాని ఇవ్వాలి, మిల్కింగ్ దానికి దాన్ని బట్టి దాని ఇవ్వాలి, సైజ్ ని బట్టి కాదు మిల్కింగ్ బట్టి. ఓకే, ఎస్పెషల్గా మనకు అన్నగారు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మినిమల్ ఎంత అనుకున్నా కానీ ఒక 5-6 ఫామ్లు విజిట్ చేయాలి. ఎందుకంటే విజిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎంతో కొంత అనుభవం వస్తుంది. అసలు ఎలా ప్రిఫరెన్స్ చేయాలి, ఎట్లా ఏ విధంగా నడిపిస్తున్నారు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా అయితే బాగుంటుంది, ఇలా ఎన్నో ఐడియాలు తెలుస్తుంటాయి. ఒకటేసారి 10 లక్షలు పెట్టి ఫామ్ తెచ్చి పెట్టి గడ్డి లేకుండా ఇవన్నీ ప్రొసీజర్ చేస్తా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి. లాస్ వచ్చిన తర్వాత కింద నుంచి మళ్ళీ పైకి ఎదగాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఫామ్లు విజిట్ చేసిన తర్వాత అసలు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు, అసలు ఎట్లా చూసుకుంటున్నారు వాటిని, అసలు మనం ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు చూసుకొని ఫామ్లోకి మంచిగా ముందడేస్తే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు అని అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది. సో నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా సబ్స్క్రైబర్స్ నుంచి ఇంత పైకి వచ్చినాము. మీరు కూడా మాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ మీకు ఉండాలి, ఇంకా ఎక్కువ మీకు మార్కెట్ లో మంచి పేరు రావాలని నా సైడ్ నుంచి కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.